రైతుల కోసం ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగాలన్నా ఇది ఎక్కువ వర్షాధారం మీద ఆధారపడేటువంటి ప్రాంతం కాబట్టి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మీద ప్రేమతోటి గంధమల్లను 1 TMCగా చేసి ఆ గ్రామంలో భూములు పోకుండా ఉన్నటువంటి గంధమల్లను చిన్న ప్రాజెక్టుగా చేసి 8 మండలాలకు నీరు అందించే విధంగా ఆ గంధమల్లను కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు వేగవంతమైనవి. దాన్ని టెండర్ కూడా పిలిచి గంధమల్ల ప్రాజెక్టును త్వరితగా కంప్లీట్ చేస్తాం. పక్కనే ఉన్నటువంటి నవాపేట ఉన్న రిజర్వాయర్ నుంచి కూడా గుండాల అక్కడ పరివాహక ప్రాంతం కూడా ఎక్కువ రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిచిన ఈ 5 నెలలనే 7 చెక్ డ్యాములు తెచ్చి ఇప్పటికీ 4 చెక్ డ్యాములు పూర్తి చేసినాం. ఇక్కడ ఆలేరు సంబంధించి భూగర్భ జలాల పెంచడం కోసం ఎక్కువ నిధులు తెచ్చి గంధమల్లను త్వరితగా కంప్లీట్ చేస్తుందని చెప్పి మాటిస్తున్నాం. ఆలేరుకు జీవా నదిలో మా గంధమల్ల ప్రాజెక్టు అడగలగల దారలు పారితే పచ్చని సిరులే పండురు అడ పాపి కొండలను తలపించే అందా చందాలు ప్రకృతి ఒడిలో పెనవేసిన రైతులను బంధాలు ఇది 100 ఏళ్లుగా ప్రజల గుండెలో నినాదమయ్యి మోగింది. ఇది చుట్టూరా 10 మండలాల ప్రజల కోరికగా మిగిలింది. ఆలేరుకు జీవా నదిలో మా గంధమల్ల ప్రాజెక్టు ఆలేరుకు జీవా నదిలో మా గంధమల్ల ప్రాజెక్టు ఇక్కడ ఎత్తు వ్యవసాయం పాడి పంటలు పచ్చగా ఉండాలి. భవిష్యత్తు తరాల కోసం ప్రాజెక్టును కట్టాలి. ఆలేరుకు జీవా నదిలో మా గంధమల్ల ప్రాజెక్టు గంధమల్ల మొదలవుతుంది. గలగలమంటూ దారలతోటి పరుగులు పెడుతుంది. బేగంపేట చల్లూరు కాల్వపల్లి రఘునాథ్పూర్ కండ్రెడ్డిగూడెం ఆలేరు ఆత్మకూరు వరకు గుండాల నుండి తిరుమలగిరి పిక్కేరు వాగు వరకు లక్షలాది ఎకరాల భూములను సాగుగా చేస్తుంది. ఆలేరుకు జీవా నదిలో మా గంధమల్ల ప్రాజెక్టు